హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ కర్రీ అండి, వంకాయలు అలాగే పచ్చిశనగపప్పు టమాటా వేసే కూర. పెళ్ళిళ్ళలో పెడతారు కదండి, ఆ స్టైల్లో చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, క్రిస్టల్ సాల్ట్, కారం, ఎండు కొబ్బరి పొడి, కొంచెం ఎండు కొబ్బరి తురుము పట్టుకొనైనా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని ఇది వాడుతున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే మీరు మిక్సీ పట్టుకొని చక్కగా అదే వేసుకోవచ్చు. ఇంకా పసుపు, కరివేపాకు, ఇవండి ఇంగ్రీడియంట్స్. మెయిన్గా పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ముందే బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఈజీగా అయిపోతుంది కర్రీ చేసుకోవడం, ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడుకుతాయి కదా. పచ్చిశనగపప్పు ఉడకని చెప్పని ముందే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒక 7-8 టమాటాలు, 2 ఆనియన్స్, 5-6 పచ్చిమిర్చి తీసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టాను. వంకాయలు 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీకి ఎటువంటి పోపు అవసరం లేదండి, ఊరికే నూనె వేసేసుకున్నాను. ఒక 2 గంటల వరకు, వంకాయ కదా ఎక్కువే నూనె పడుతుంది దీనికి. దీంట్లో ఫస్ట్ కరివేపాకు వేద్దాం. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. పచ్చెనగపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నారంటే హెల్త్కి మనకి పచ్చెనగపప్పు వల్ల ప్రోటీన్ వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. హెల్తీ రెసిపీ ఇది. వంకాయ వల్ల కూడా చాలా మనకి హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయని మీలో ఎంతమందికి తెలుసండి? వంకాయ కొంతమంది ఇష్టపడరు అంటే నా ఉద్దేశం అదేం పెద్ద కూరగాయ కాదన్నట్టు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ దానివల్ల కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. పసుపు, ఉప్పు వేసాను జస్ట్ ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేగటానికి. సిమ్లో పెట్టుకుందాం. ఈలోపు మనం టమాటాలు కట్ చేసుకొని దీంట్లో వేద్దాం. ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్గా మారితే చాలు. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు సన్నగా. పచ్చిశనగపప్పు బాయిల్ చేయమన్నాను కదా అని చెప్పని మీరు మరీ ఎక్కువ కుక్ చేయకుండా, అది పప్పు వంకాయ అయిపోయిద్ది. అప్పుడు ఒక 50% కుక్ అయితే చాలు. ఇగోండి చూడండి, ఇలా పట్టుకుంటే మనకి పగిలేంత వరకు కుక్ చేసుకోండి చాలు. టమాటాలు యాడ్ చేసినాక అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ఇంకా పచ్చిశనగపప్పు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయ్యిద్ది. కొంచెం ఈ టమాటాలు మగ్గే లోపల మనం వంకాయలు కోసుకుందాం. వంకాయలు కోయటానికి నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసానండి. అలా అయితే మనకి వంకాయలు నల్లగా అవ్వవు, అలాగే ఏమన్నా కెమికల్ ఉన్నా పోతుంది. చూడండి, మనకి టమాటా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. వంకాయల వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదా. ఎవరికైనా గుండె సమస్యలున్నా వంకాయ తినటం వల్ల చాలా మంచి మేలు జరుగుతుందండి. అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, వంకాయ వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలకైతే వంకాయ పెడితే చాలా మంచిదండి, వాళ్ళకి డైజెషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా అలవాటు చేయండి చిన్నపిల్లలకి పెట్టడం. నచ్చదు కొంతమందికి, కాకపోతే ఇలా పచ్చనిపప్పు వేస్ట్ చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళల్లో అలాగే ఏదైనా శుభకార్యాల్లో ఇలాగా కర్రీ పెడతారు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి.
ఇది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి కర్రీ, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకుందాం. చూడండి, నేను చిన్న గిన్నెతో నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకోవటం వల్ల మనకి గుజ్జు వస్తుంది, అలాగే చక్కగా మాడకుండా కుక్ అవుతుంది. ఉప్పు కారం మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోండి. వంకాయ కర్రీ రెడీ అయిందేమో చూద్దామా. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది వంకాయ కర్రీలో కొత్తిమీర. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోండి. కుండ కదా, కుక్ అవుతూనే ఉంటుంది ఒక 2 మినిట్స్. అంతేనండి, నిమిషాల్లో సిద్ధమైపోయి నోరూరించే ఫంక్షన్ స్టైల్ పచ్చి శనగపప్పు వంకాయ కూర సిద్ధం. ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్, అలాగే ప్రోటీన్ ఫుల్ కర్రీ ఇది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. వీడియో నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి.